లాస్ట్ వీడియోలో హెర్బల్ పౌడర్ గురించి చెప్తానన్నాను కదా, ఈ వీడియోలో చూద్దాము. ఇదేంటంటే ఒక స్క్రబ్బర్ లాంటిది, ఫేస్ ప్యాక్లా కాదు, స్క్రబ్బర్. దీనివల్ల ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. వీటిలో ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫస్ట్ వన్ పెసలు. 1 కప్ ఫుల్గా అయితే పెసలు తీసుకుని వాటిని అయితే గ్రైండ్ చేయాలి. మనం ఇక్కడ స్క్రబ్బర్గా యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పలుకుండేలాగానే చూసుకోవాలి. దీన్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మెంతిపిండి. నేను ఇక్కడ ఓన్లీ 3 స్పూన్స్ ఆఫ్ మెంతిపిండి అయితే తీసుకున్నాను. ఇది కూడా అందులో యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి గోధుమ పిండి. ఇది కూడా నేను 1 కప్ తీసుకున్నాను. పెసలు ఏ కప్తో అయితే తీసుకున్నానో మిగతాన్ని కూడా నేను అదే కప్తో మెజర్ చేశాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి శనగపిండి. ఇది కూడా ఒక ఫుల్ కప్ తీసుకోవాలి. బియ్యపిండి కూడా ఒక ఫుల్ కప్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి పసుపు. నేను ఇక్కడ కస్తూరి పసుపు అయితే యూస్ చేస్తున్నాను, అందుకే ఒక ఓన్లీ 3 స్పూన్స్ యాడ్ చేశాను. నార్మల్ పసుపు అయితే మీరు 1 కప్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వేపాకుల పొడి. నేనైతే వేపాకుని 2 డేస్ ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకున్నాను, ఆ పొడి యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మందార పువ్వుల పొడి. ఇది కూడా సేమ్, నేను మందార పువ్వులను అయితే రేకలు తీసి ఎండలో పెట్టి 2 డేస్ తర్వాత అయితే కొంచెం పొడిగా అయ్యాక గ్రైండ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి గులాబీ రేకుల పొడి. ఇది కూడా సేమ్, గులాబీ రేకులను అయితే ఎండలో పెట్టి కొంచెం డ్రై అయ్యాక గ్రైండ్ చేసుకుని అదైతే యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ముల్తానీ మట్టి. నేను ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేస్తే బంజారాస్ ముల్తానీ మట్టి యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ యూస్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఎక్కువ నా ఫేస్కి ఇదే పడుతుంది, సో ఇదే యూస్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్ వచ్చి చందనం. నాకు ఇక్కడ చందనం వీడియో అయితే మిస్ అయింది. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా కావాలంటే వట్టివేళ్ళు, లెమన్ పీల్స్ అని, ఆరెంజ్ పీల్స్ అని ఇవి కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే మా ఇంట్లో ఉన్నాయి ప్రెసెంట్, ఎప్పుడు నేను యూస్ చేసేలాగానే చేశాను. వచ్చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా మిక్స్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా యూస్ చేయాలనేది చెప్తున్నాను. మీది నార్మల్ స్కిన్ అయితే వాటర్ వేసుకోవచ్చు, మీది బాగా డ్రై స్కిన్ అయితే కర్డ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ అయితే కొంచెం అంటే స్క్రబ్ లాగా రావాలి, బాగా లూజ్ కాదు, బాగా టైట్గా కాదు. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. నేనైతే ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేశాను. ఇది కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఆరుతుంది అనగా అంటే బాగా డ్రై అవ్వకూడదు. కొంచెం డ్రై అవ్వింది అంటే ఒక 10 మినిట్స్ సరిపోతుంది. బాగా అయితే స్క్రబ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతాయి అండ్ పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ కూడా పోతాయి. ఇది ఫేస్కనే కాదు, బాడీకి కూడా అప్లై చేయొచ్చు. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి స్కిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాష్ చేశాక మీరే రిజల్ట్ చూడొచ్చు అండ్ ట్రై చేసి కామెంట్ చేయండి.